బార్బెల్ రౌండ్ టేబుల్ వీడియో చూసావా? నీ ఒపీనియన్ ఏంది? నిజంగా బార్బెల్ మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వాస్తవం అనమాట. తను అనేటటువంటిది లేదు. ఎందుకంటే నా అన్వేషణ గురించి కూడా మాట్లాడిను. నా అన్వేషణ రివ్యూ ఇచ్చే వాళ్ళ పిల్లల గురించి తల్లుల గురించి చాలా తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిండు. నువ్వు నీ పిల్లాన్ని నీ తల్లిని డబ్బులు పెట్టి కొనుక్కొని ఉండొచ్చు, మేము అలా కొనలేదు. వాళ్ళు మాకు డబ్బులు పెట్టి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ కాదు, కానీ సినిమా డబ్బులు పెట్టి చూసేటటువంటి ప్రొడక్ట్. దానికి రివ్యూ వచ్చు. అమ్మకి తల్లికి నీలాంటి నీచులు నికృష్టుడు తర బొవ్వుని అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిండు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ విధంగా మీ కోరిక మేరకు నేను సీఎం అయ్యాను, టికెట్ రేట్స్ పెంచాను అనేటటువంటి మాట కూడా తను మంచి కౌంటర్ అయితే ఇచ్చింది అనమాట. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రౌండ్ టేబుల్ అనేటటువంటి వీడియో నాగవంశిని ఉద్దేశించి చేసిండు, కానీ ఈ విధంగా మాట్లాడాడు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి, RRR లా ఉండదు సంథింగ్ అని. ఎందుకు ఉండకూడదు? ఇందులో చూసుకున్నట్లయితే RRR మూవీలో ఉండొద్దు అది ఇది అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఎందుకు ఉండొద్దు? RRR మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారో ఇంచుమించు అదే బడ్జెట్ పెట్టారు. RRR మూవీ ఎన్ని రోజులు తీశారు? ఇది కూడా అన్ని రోజులు తీశారు. మరి RRR మూవీలో ఎందుకు ఉంచుకోవద్దు అంటే దానికి నాగవంశి గారు RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు. ఎవరు